హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాల్టి రోజున కడప జిల్లా బద్వేల్ పట్టణ వల్లెరవారిపల్లె గ్రామంలో స్వయంభూగా వెలిసినటువంటి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి గుడి దగ్గర నుంచి పెంచెల కోనలో ఉన్నటువంటి లక్ష్మీ నరసింహస్వామి గుడి వరకు ఆలయ ప్రధాన పురోహితులు పెంచలయ్య స్వామి వారి ఆధ్వర్యంలో మరి కొద్దిసేపట్లో కాలినడకన యాత్ర ప్రారంభం కానుంది. గతంలో చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మొట్టమొదటిసారిగా ఇవాల్టి రోజున ఈ యొక్క పాదయాత్ర కార్యక్రమం. హాయ్, గుడ్ మార్నింగ్ టు ఆల్. అందరికి నమస్కారం. నేను సురేష్, మీ బద్వేల్ పిల్లోడు. ఇవాల్టి రోజున కడప జిల్లా బద్వేల్ పట్టణానికి సమీపంలో ఉన్నటువంటి వల్లెరవారిపల్లెలో స్వయంభూగా వెలిసినటువంటి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థలం నుంచి ఆలయ ప్రధాన పురోహితులు పెంచలయ్య స్వామి వారి ఆధ్వర్యంలో ఇవాల్టి రోజున బద్వేల్ పట్టణం నుంచి కాలినడకగా పెంచెల కోనకు భక్తులు బయలుదేరుతున్నారు. మనం ఇక్కడ చూడొచ్చు, కాలినడకన భక్తులు బయలుదేరడం అనేది ఒక గొప్ప విశేషం. ఇవాల్టి రోజున ఇక్కడి నుంచి పెంచెల కోన వరకు వెళ్ళి ఆ స్వామి వారిని దర్శించుకోవడం అనేది ఎంతో మహాభాగ్యము. మనతో ఆలయ ప్రధాన పురోహితులు పెంచలయ్య స్వామి వారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. స్వామి, చెప్పండి, ఇది ఫస్ట్ టైం అయినా ఇంతకుముందు ఎప్పుడైనా ఇట్లా చేశారా? మనం ఇంతవరకు ఎప్పుడు స్టార్ట్ చేయలేదు స్వామి, మొట్టమొదటిసారిగా స్టార్ట్ చేయడం జరిగింది. మనము ఫస్ట్ టైం ఇక్కడ నుంచి అనుకొని బద్వేల్ పట్టణం నుంచి ఇంతవరకు ఇప్పటిప్పుడక అంటే వెళ్తూ ఉంటారు ఇద్దరు ముగ్గురు అట్లా, కానీ కొంచెం మనం పెద్ద ఎత్తున కనీసం ఒక 100 మందితో మనం పాదయాత్ర చేయాలని సంకల్ప నిర్ణయం తీసుకోవడం జరిగింది. స్వామి, ఎందుకు అంటే ఏ నమ్మకం మీద ఇవాల్టి రోజున మీరు కాలినడకన పెంచెల కోనకు వెళ్తున్నారు? స్వామి, లోక కళ్యాణార్థం కోసము సర్వేజన సుఖినో భవంతు అన్నట్లు అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి స్వామి. కాబట్టి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో రాష్ట్రం కానివ్వండి, దేశం నలుమూలటువంటి జరుగుతున్నటువంటి కొన్ని సంఘటనలకు అనుకూలంగా దేశం సుభిక్షంగా ఉండాలని, ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని, ఎక్కడ ఎవరికి ఎటువంటి ఆటంకాలు కలగకుండా, హాని కలగకుండా, ఏమీ కలగకుండా దేశం అంతా కూడా ప్రశాంతంగా ఉండాలని మనము దాని యొక్క సంకల్పం కోసమే, లోక కళ్యాణ కోరతం కోసం ఈరోజు మనం ఈ పాదయాత్ర అనేది ప్రారంభించడం జరిగింది. స్వామి, అసలు ఏంటి లక్ష్మీ నరసింహ స్వామి వారి యొక్క మహత్యం మా యొక్క సబ్స్క్రైబర్స్ కోసం ఏమైనా వివరించగలరా? స్వామివారు ఆయన తలుచుకుంటే ఆయన వచ్చినటువంటి కోరిక అనేది ఏది ఉండదు. ఎందుకంటే నవరూపంలో ఉన్నటువంటి నవనారసింహ క్షేత్రం అనేది మన అహోబిలంలో అనేది ఉంది. నవగ్రహ దోషాలు కానివ్వండి, ఎటువంటి దోషాలన్నీ తొలగిపోవాలన్నా లక్ష్మీనరసింహ స్వామి వారిని దర్శించుకోవడం వలన ఆ యొక్క దోషాలు అనేటివి తొలగిపోతాయి అనేది ప్రగాఢమైనటువంటి నమ్మకం. ఇంకోటి ఏంటంటే అన్ని ఆలయాల్లో నవగ్రహాలు ఉంటాయి, నరసింహస్వామి ఆలయంలో నవగ్రహాలు అనేవి ఉండవు. ఎందుకంటే ఒక్కొక్క నవగ్రహానికి నవనారసింహ క్షేత్రంలో ఉన్నటువంటి నవనారసింహులు ఒక్కొక్కరికి అధిపతి అవుతారు, గురు అధిపతి అవుతారు. కాబట్టి అందుకోసమనే నవగ్రహాలు అనేవి స్వామివారి ఆలయంలో ఉండవు. ఇంకోటి ఏంటంటే ఈ కలియుగంలో విష్ణుదేవత అవతారాలలో వెంకటేశ్వర స్వామి, నరసింహస్వామి ఇలా అవతారాలు అనేటువంటి చాలా మహిమాన్వితమైనటువంటిది. అలాగే నరసింహస్వామి వారికి నమ్ముకున్న వారికి ఎక్కడ ఎటువంటి ఒమ్ము చేయకుండా వారి యొక్క కోరికలను తీరుస్తూ అందరికీ మంచి చేస్తుంటాడు. లేకుండా ప్రశాంతంగా మనశ్శాంతిగా స్వామికి కొలిచిన వారికి అనుకున్న పనులు అనేవి సకాలంలో నెరవేరుస్తాడు. స్వామి దగ్గర ఏంటంటే జెన్యుటిక్ అనేది ఉండాలా, అంటే జెన్యున్గా ఉంటే ఆ స్వామి ఖచ్చితం 100% స్వామి కోరికలు అనేది నెరవేర్చడం జరుగుతుంది. అంటే స్వామి, ఇవాళ రోజున మీరు పాదయాత్ర చేస్తున్నారు రోడ్డు మీద నుంచి, మీకు మధ్యలో అల్పాహారం గాని భోజన సదుపాయాలు గాని ఎవరైనా అరేంజ్ చేశారా, లేదంటే మీ సొంతంగానా? లేదు స్వామి, మా లక్ష్మీనరసింహ స్వామి కుటుంబం అనేది ఉంది. లక్ష్మీనరసింహ స్వామి కుటుంబం అంటే ఏదో ఒకరు ఇద్దరు 10 మంది కాదు స్వామి, దీంట్లో కొన్ని వేల మంది అనే వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా వారి యొక్క సహకారాలతో ఈరోజు ఈ యాత్ర అనేది ప్రారంభించడం జరిగింది. కాబట్టి ఆ లక్ష్మీనరసింహ స్వామి కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క సహాయ సహకారాలు అందించి ఈ యాత్రను ప్రారంభించడం జరిగింది. ఇదే ఆలయం నుంచి స్వామివారి కళ్యాణ వీడియోని ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి మన తెలుగు వారికి చూపించాము. స్వామి, ఏంటి అసలు వల్లెరవారిపల్లిలో ఉన్నటువంటి మీ యొక్క ఆలయ చరిత్ర ఏంటి స్వామి? గతంలో ఇక్కడ ఆలయానికి దగ్గరగా ఉన్నటువంటి మన సంఘసంద్రం అని ఉంటుంది ఒకటి. ఆ సంఘసంద్రం ముందర యువతల సిగ్నేశ్వరం అనే ఊరు ఉంది. ఆ ఊరు దగ్గర వల్లెరవారిపల్లి గ్రామ ప్రజలు, ఆ ఊర్లో ఉన్నటువంటి గ్రామ ప్రజలు ఇద్దరు కూడా
స్వామివారి కల్లా కనపడడం అనేది జరిగింది స్వామి. కల్లా కనపడినప్పుడు అసలు స్టోరీ అంతా చెప్పాలంటే ఒక 2 నిమిషాలు. ఏంటంటే నేను దేవుడు అంటే నమ్మేటోనే కాదు, అసలు ఆ, ఒక నాస్తికుడిని అనుకోండి. ఒకప్పుడు నేను చదివేటప్పుడు, నేను 7th క్లాస్ చదివేటప్పుడు నేను మాంసం తిన్న చెప్పులు వేసుకుని. అప్పట్లో నేను దేవుడు అనేది విరుద్ధుండి. ఓకే. తర్వాత క్రమేపీ ఏం జరిగిందంటే నాకు హార్ట్ సర్జరీ జరగడం జరిగింది. ఆ టైంలో డాక్టర్లు కూడా చెప్పేసినారు 50-50 చాయిస్ అని. అప్పుడు భగవంతుడు మళ్ళీ కల్లో కనపడడం, నేను బతికించుకుంటానని చెప్పడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ బ్రతకడం జరిగింది. తర్వాత ఆపరేషన్ అయిపోయి ఇంటికి వచ్చిన తర్వాత మాకు సారు ఉండేడు, బ్రాహ్మణ్స్ ఉమాకాంత్ సార్ అని. ఆయన మాకు మ్యాథ్స్ చెప్పేటోరు. ఆ స్వామి నాకు గుర్తు పెట్టుకోమంటే, మీరు బ్రాహ్మణులు పూజలు చేస్తారు కదా, మీకేం చేస్తారు, మీకేం జరిగిందని నేను ఆయన ప్రశ్నించడం జరిగింది. కానీ ఆయన నువ్వు పెట్టుకొని ఆయన నీకే తెలుస్తుందని చెప్పడం జరిగింది. అంటే మీకు కల్లో కానిపొచ్చింది ఇక్కడ వల్లెరవారిపల్లి స్వామినా స్వామి? అవును స్వామి. అంటే మీరు ఇక్కడ వల్లెరవారిపల్లికి రావడం ఎన్ని సంవత్సరాల క్రితం వచ్చారు స్వామి ఇక్కడికి? నేను వచ్చి 8 ఏళ్ళు కంప్లీట్ అయిపోయింది స్వామి. నేటి సనాతన ధర్మం, హిందూ ధర్మం అంటే ఏంటి స్వామి? హిందూ ధర్మం అనే స్వామి ప్రతి ఒక్కరు కూడా భక్తి శ్రద్ధలు పాటించాలి. ముఖ్యంగా ఏంటంటే సాంప్రదాయాల్ని మనం చాలా వరకు మంటగలుగుతున్నాం స్వామి. నేను ఏంటంటే ఎక్కడ ఆలయాలు పోయినప్పుడు టీ-షర్ట్లు, నైట్ ప్యాంట్లు, ఆడవాళ్ళు అయితే మరీ ఘోరంగా జడలు కూడా వేసుకోకుండా, ఒట్టు పెట్టుకోకుండా ఇలా అంటే వెళ్ళిపోతున్నారు. ఇది కరెక్ట్ కాదు. హిందూ ధర్మం అనేది మనము అవతల వాళ్ళకి మనల్ని చూసే దొరికే అదేదో ఆకర్షణ శక్తిగా ఉండాలి. ఒక హిందూ అనేవాడు ఎవరైనా సరే ఆకర్షణ శక్తి అంటే మనం పెట్టేటువంటి బొట్టు అవతల వాళ్ళని ఆకర్షింపజేయవచ్చింది. మనం నడిచేటటువంటి కట్టుబొట్లు కానీ, తర్వాత మనం కట్టినటువంటి పంచికట్టు కానీ, తర్వాత మనం వాడేటువంటి భాషా పదం కానీ, మనం అవతల వాళ్ళు మనం కనపడినప్పుడు వాళ్ళకు మనం పలకరించే పలకరింపు కానీ, ఇవన్నీ కూడా ఒక శక్తిని, వాళ్ళకు ఉన్నటువంటి ఎనర్జీని పెంచుతుంది. అంటే ఒక వ్యక్తి ఎంత బాధలో ఉన్నా కూడా దగ్గర చేర్చుకొని నీకేం కాదు, భగవంతుడు ఉండడు, నేను చూసుకుంటాడు అనే ఒక ధైర్యము అతను నిలిపితే అతను ఆటోమేటిక్గా కూడా ఒక మంచి ఎనర్జీని ఏర్పరచుకుంటాడు. కాబట్టి హిందూ తత్వంలో ఇవన్నీ కూడా పెంపొందించాలి. స్వామి మీరు ఇక్కడ వల్లెరవారిపల్లికి వచ్చి 8 సంవత్సరాలు అయింది కదా, గతంలో ఎవరైనా పాదయాత్ర చేశారా? ఇది మొట్టమొదటిసారా స్వామి? గతంలో మునుపు ఎన్నడూ కూడా ఎవరు పాదయాత్ర చేయలేదు స్వామి. ఎవరో ఒకరిద్దరు చేస్తూ ఉండేటోళ్ళు అంతే, బద్వేల్ నుంచి. పెద్ద ఎత్తున అంటే ఈ రోజు మనమే ప్రారంభించడం ఇప్పుడు జరిగింది. మీతో పాటు ఇంతమంది కాళ్ళకు, అంటే కొంతమంది మనం చూసాము కాళ్ళకు చెప్పులు లేకుండా మీతో పాటు పాదయాత్రకు వస్తున్నారు. అంటే ఈ పాదయాత్ర చేయడం వల్ల మనకు ప్రయోజనమా, అంటే దానిపై కలిగే సంతృప్తి ఏంటి స్వామి? స్వామి 2 విధాలుగా చెప్పొచ్చు. సైజ్ పరంగా చూడాలనుకుంటే మనలో ఉన్నటువంటి కొన్ని కొవ్వు పదార్థం అనేది ఉంటుంది బాడీలో, ప్రతి ఒక్కరు మనిషిలో. అంటే మనం తినే తిండిలో వల్ల, కొన్ని వాడే మాత్రల వల్ల, ఇటు వల్ల మనం డైలీ వాకింగ్ చేస్తే కొంచెం బాగానే ఉంటుంది. కానీ మనం ప్రతిరోజు వాకింగ్ చేయం కాబట్టి ఇప్పుడు మనలో ఉన్నటువంటి కొలెస్ట్రాల్ అనేది మనం నడవడం వల్ల ఏమవుతుందంటే మనకు చెమట రూపేణా కొలెస్ట్రాల్ అనేది తొలగిపోతుంది. అది సైన్స్ పరంగా మన ఆరోగ్యాన్ని కాపాడుతుంది. దైవికంగా చూస్తే పూర్వ రోజుల్లో రాజులు కానివ్వండి, భక్తులు కానివ్వండి, ఒక భగవంతుని దరి చేరాలి, భగవంతుని చూడాలనుకుంటే ఏం చేసేటోళ్ళు అంటే మనకు స్వామివారిని దర్శనం చేసుకోవాలన్నా ఏదైనా కూడా నడుచుకుంటా పోయి స్వామివారిని దర్శించుకుంటుండేవాళ్ళు. ఆ విధంగా దర్శించుకోవటం వల్ల ఏమైందంటే అప్పుడు అదొక ప్రీతి. అంటే నేను ఎంత దూరం నుంచి నడిచి వచ్చినాను, నేను ఎంత దూరం నుంచి నడిచి వచ్చి స్వామిని చూసినాను, నాకు ఒక మేలు కలిగింది, ఒక ఆనందభూతి కలిగింది. అంటే ఆ ఎంత నడిచినా నడక అక్కడ వెళ్ళిన తర్వాత స్వామివారిని చూసిన 2 నిమిషాలు కానీ ఆ నడిచిన కాళ్ళ నొప్పి అంతా వెళ్ళిపోతుంది. అంటే కార్లలో వెళ్ళి, మోటార్ సైకిల్ వెళ్ళి, బస్సులలో వెళ్ళి చూసే ఆనందం కంటే ఈ విధంగా నడక ద్వారా వెళ్ళడం వల్ల ఆ భగవంతుని కూడా మన మీద అంతో ఇంతో దయ ఉంటుంది. అలాగే ఈ కాలినడక వల్ల ఏమవుతుందంటే మన కర్మలు కానీ, పూర్వజన్మ పాప కర్మలు ఇవన్నీ కూడా తొలగిపోయి కనీసం మనకున్నటువంటి 100% శని దోషాలన్నా కనీసం 30-40% అంతా తొలగిపోయి మనకు మనశ్శాంతి, ప్రశాంతతను, మంచి లాభాలను ఇస్తుందని దీని యొక్క నమ్మకం, ప్రగాఢ నమ్మకం కూడా స్వామి. అందుకని పూర్వకాలం నుంచి కూడా, పూర్వ రోజుల్లో కూడా చాలా మంది స్వాములు కానివ్వండి, ఇంకా ముఖ్యంగా అయితే మన ఆదిశంకరాచార్యులు అయితే స్వామివారు 2 సార్లు రామేశ్వరం, కాశీకి ప్రతి సంవత్సరం 2-3 సార్లు వెళ్ళి స్వామివారు తిరిగేసి వచ్చి అందరికీ సనాతన ధర్మం గురించి వివరించేవారు. అలాగే ప్రతి ఒక్కరు కూడా రాఘవేంద్ర స్వామి కానివ్వండి, ఇట్లా ప్రతి ఒక్కరు ఆది గురులందరూ కూడా
బాగా చేసినారు కాబట్టి అప్పటి నుంచి వస్తున్నటువంటి సనాతన ధర్మము హిందూ ధర్మం ప్రకారమే ఈ యొక్క పాదయాత్ర అనేది జరుగుతూ వస్తుంది. స్వామి, చివరిగా నేటి కంప్యూటర్ కాలానికి అనుగుణంగా ఉన్నటువంటి యువతకి ఈ యొక్క భక్తి మీద, అంటే ఇప్పుడు మీరు చేస్తున్నారు కదా ఈ యొక్క పాదయాత్ర మీదుగా ఏదైనా ఒక సందేశం ఇవ్వగలరా? అంటే మా ఉద్దేశం ఏంటంటే 5 నిమిషాలు నడిస్తేనే కాలు నొప్పులనే ఈ రోజుల్లో దాన్ని బట్టి ఏదైనా ఒక సందేశం ఇవ్వగలరా? అంటే స్వామి, ఈ రోజుల్లో ఏంటంటే రాబోయే రోజుల్లో ఇంకా బిడ్డల తరాలు ఏమవుతుందంటే వెంకటేశ్వర స్వామిని చూపించి ఎవరు నాయన అంటే గూగుల్లో కొట్టే పరిస్థితులు ఏర్పడే రోజులు ఏర్పడతా ఉన్నాయి. ఎందుకంటే తల్లిదండ్రులు ఏం చేస్తున్నారంటే నిత్యము నా కొడుకు ఐఏఎస్ కావాలా, ఐపీఎస్ కావాలా, ఐఆర్ఎస్ కావాలా, ఇదే ధోరణి అయిపోయింది. వాళ్ళని ఎప్పుడు చదువు 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 అని ఫస్ట్లోనే 5 లక్షలు 10 లక్షలు డొనేషన్లు పెట్టి చదువుల మీద పరిగి తాస్తున్నారు. అంటే వారికి ఏం తెలియదు. రేపు రాబోయే రోజుల్లో వాళ్ళు గుడికి సనాతన ధర్మం తీసుకొని వెళ్ళాలన్నా కానీ గుడికి తీసుకెళ్ళాలన్నా కూడా పిల్లలకి ఏం చేయలేం. అంటే వాళ్ళకి ఇలా దేవుడు అంటే ఆ ఎవరు అడిగినా ఏ దేవుడు అనే పరిస్థితులు రావచ్చు. కాబట్టి మనం సనాతన ధర్మం కాపాడుకోవాలంటే పిల్లలకు కానివ్వండి, మన చుట్టూ ఉన్న వారికి కానీ భగవంతుని గురించి తెలియజేసి కొంచెము మనస్ఫూర్తిగా ప్రశాంతతను కొంచెం తెలియజేసి వాళ్ళందరికీ కూడా భగవంతుని యొక్క హిందూ తత్వంలో ఉన్నటువంటి భగవద్గీత శ్లోకాలు కానివ్వండి, అలాగే ప్రతిరోజు నిత్యం ప్రతి శనివారం కానీ ప్రతి నిత్యం భగవంతుని చూపించి బొట్టు పెట్టించి కొంచెం ఇది నాయన భగవంతుడు అయినా బలానా తెలియజేస్తూ ఉంటే కొంచెం హిందూ తత్వం అనేది పెరుగుద్ది. అలాగే యువతకు కూడా మంచి ఇదవుతుంది. దారి పొడవున నీరాజనాలు, అలాగే ప్రతి ఒక్కరు వారికి చేతనైన కాడికి మంచినీరు కానీ మజ్జిగ కానీ తేవడం. ఇక్కడ ఒక భక్తుడు మన పెంచలేని స్వామి కోసం అదే పనిగా కారులో వచ్చి శాలువా కప్పి, అంటే ఏదేమైనా కానీ ఇది ఇంతటి గొప్ప కార్యక్రమాన్ని ప్రోత్సహిస్తే నెక్స్ట్ ఇంకా ఏదైనా చేయాలనే ఒక ఉత్సాహం నేటి సనాతన ధర్మంలో ఇప్పటివరకు మనం స్వామివారు మాట్లాడింది మనం ఇప్పటివరకు చూశాము. మనతో మరొక వ్యక్తి ఉన్నాడు, బద్వేల్ పట్టణ కమిటీ అధ్యక్షుడు ధర్మిశెట్టి వెంకట సుబ్బయ్య గారు. ఆయన గతంలో కూడా మనం చూశాము. అన్న చెప్పండి, ఇంతకు ముందు కూడా మీరు ఇలానే పాదయాత్ర వెళ్తుంటే ఇలానే పాదయాత్రకు వెళ్తుంటే మీరు మార్గ మధ్యలో వాళ్ళకు ఆపిచేయడం అంటే ఏంటి? మీరు ప్రతిసారి ఎందుకు ఇట్లా వస్తుంటారు? పెంచల నరసింహస్వామి గోవిందా, పెంచల నరసింహస్వామి గోవిందా, పెంచల నరసింహస్వామి గోవిందా. మహాశైలారా, భక్తి అనేది ఎందరో మహనీయులు మన భారతదేశంలో ఎన్నో చూపించున్నారు. అదే విధంగా మన పెంచలయ్య స్వాముల వారు కూడా మన వర్లరవారిపల్లె గ్రామంలో గర్భగుడిలోకి వేరే దేవాలయాలకు పోనీరు అది ఇది అని ఎన్నో చెప్పిండ్రు. కానీ నేను స్వయంగా మన స్వాముల వారి గుడిలోకి వెళ్ళి నరసింహ స్వాముల వారిని నా స్వయంగా నేనే స్వహస్తాలతో స్వాముల వారిని అభిషేకం చేయడము, ఈ మా పూజారి స్వాముల వారు అభిషేకం చేయనైనా ఆయనే చెప్పడము నాకు చాలా సంతోషపడినా నేను. ఎందుకంటే మన మన పెంచల నరసింహస్వాముల వారి ఆలయాన్ని దర్శించుకొని అక్కడ స్వామి వారిని మనమే స్వయంగా 5 గంటలకు ఉదయం పోయి పాలతో అభిషేకం మన స్వహస్తాలతోనే, ఈడు శూద్రుడే వాడే కుల మతాలకు అతీతంగా ఎవరైనా ఒకటే స్వాముల వారు ఆ అవకాశాన్ని కల్పించారు. నేను అక్కడ చేసినటువంటి ఆ అభిషేకంలో పాల్గొని నేను ఎంతో తరించాను. చాలా సంతోషపడి నా కష్టాలన్నీ తొలగిపోయినాయి. నేను చాలా సంతోషంగా ఉన్నాను ఇప్పుడు. అందుకే స్వామి నాకు ఇట్లా పాదయాత్ర నడిచేది నాకు తెలియదు. కానీ ఈరోజు తెలుసుకొని స్వామివారి మార్గ మధ్యంలో వచ్చి కలిశాను. నా జన్మకు ఎంతో. స్వామి, మా చివరి క్వశ్చన్ ఏంటంటే, మీరు వచ్చిన తర్వాత బద్వేల్ పట్టణ ప్రజలకు బల్లెరవారిపల్లిలో నరసింహస్వామి గుడి ఉంది అని మా దృష్టికి వచ్చింది. దీనిపై మీ యొక్క అభిప్రాయం ఏంటి స్వామి? స్వామి, అభిప్రాయం ఏంటంటే, స్వామివారు నేను ఉద్యోగం చేసేటప్పుడు ఉన్నప్పుడు స్వామివారు నా కల్లో కనపడడం జరిగింది. అప్పుడు స్వామివారు నేను పలానా చోట వెలిసి ఉన్నాను, నీ యొక్క అవసరం నాకు ఏర్పడేది నాయన, ఇంకా ఈ రోజు నుంచి నువ్వు ఖచ్చితంగా కంపల్సరీ రావాలా, నా యొక్క సేవ చేయాలని స్వామివారు నా కళ్ళ కనపడి చెప్పడం జరిగింది. ఆ రోజు నుండి ఇంకా ఈ రోజు వరకు నేను స్వామివారి సేవలోనే అంకితం అయిపోయినాను. స్వామివారి సేవ చేసుకుంటున్నాను. నేను వచ్చినప్పటికీ ఆలయం అనేది శిథిలావస్థంగా ఉన్నది. అప్పట్లో ఎవరు పూజలు అవేం చేసేటివారు కాదు. ఇంకా క్రమేపీ భక్తజనాలు పెరగడము, తర్వాత దానితో పాటు అన్నదాన కార్యక్రమం అనేది మొదలు పెట్టడము, కులమత భేదం లేకుండా మనం ఈ యొక్క వార్త తెలుసుకొని, ఈ కాలినడక పాదయాత్ర తెలుసుకొని భక్తులకి మంచినీరు కానీ మజ్జిగ కానీ తెచ్చిన ప్రతి ఒక్కరికి, అంటే ప్రతి ఒక్కరూ ఇలాగే సహాయం చేస్తూ ఉండాలి.
దయచేసి ఎప్పుడైనా సరే ఆలయాల పరిరక్షణ కోసం, అలాగే ఆలయాల అభివృద్ధి కోసం మీకు చేతనైన కాడికి తోడ్పవలసిందిగా కోరుకుంటూ, నిత్య అన్నదానం అనేది ఈ మధ్య కాలంలో మనం చాలా మంది మీ ఉపవాసం ఉంటాం. ఎందుకుంటామో తెలుసా? పోయిన జన్మలో మనం ఒకరికి పెట్టిండం, అందుకు దేవుడు ఈ జన్మలో నీకు ఉపవాసం అనేది ఇచ్చాడు. అటువంటిది మనకు చేతనైన కాడికి 10 మందికి అన్నదాన కార్యక్రమం ఆలయాల్లో కానీ చేసినట్లయితే అభివృద్ధి చెంది ఎంతో పేరు ప్రఖ్యాతలు రావచ్చు. మనం చూసినట్లయితే గతంలో ఇదే వల్లెరవారిపల్లెలో ఆలయాన్ని పట్టించుకున్న నాదులు లేడు. ఇవాల్టి రోజున బద్వేల్ నుంచి ప్రతి శనివారం భక్తులు వల్లెరవారిపల్లికి వెళ్ళి స్వామివారిని దర్శించుకొని అక్కడ అన్నప్రసాద వితరణ కార్యక్రమం చూసుకొని వస్తూ ఉండేవారు. ప్రతి ఒక్క దాతకి మా యొక్క బద్వేల్ పిల్లోడు యూట్యూబ్ ఛానల్ తరపు నుంచి మేము రిక్వెస్ట్ చేయడం ఏంటంటే, చేతనైన కాడికి ఆలయాల అభివృద్ధికి, అన్నప్రసాద వితరణకి ప్రతి ఒక్కరూ తోడ్పడాల్సిందిగా కోరుకుంటూ, యాత్ర వెళ్తున్నటువంటి భక్తులకు ఇక్కడ ఎంతో మంది వారికి చేతనైన కాడికి సహాయం చేయడం అనేది గొప్ప విశిష్ట. వారి యొక్క భక్తులు వారి యొక్క ఈ కార్యక్రమంలో బీజేపీ టౌన్ ప్రెసిడెంట్ ధర్మిశెట్టి వెంకట సుబ్బయ్య రాయల బద్వేల్ టౌన్ లో గల మున్సిపాలిటీలో గల వల్లెరవారిపల్లె గ్రామం నుంచి పెంచలకోనకు స్వాములు మన అందరూ పాదయాత్రగా బయలుదేరి ఉన్నారు. పెంచలకోనకు బయలుదేరి వీళ్ళు అక్కడికి చేరుకొని స్వామివారిని దర్శించుకునే దానికి మన వల్లెరవారిపల్లె నుంచి బయలుదేరి ఉన్నారు. అయితే వల్లెరవారిపల్లె గ్రామంలో ఉండేటువంటి పెంచల నరసింహస్వామి ప్రత్యేకత ఏమిటంటే, అక్కడ స్వామివారు పుట్టలో వెలిసి ఉన్నారని మన పెంచలయ్య స్వామికి కనిపించడం ద్వారా ఆయన అక్కడ పూజారిగా పనిచేస్తున్నారు స్వాముల వారు. అయితే ఎవరైనా కూడా భక్తులు ప్రతి ఒక్కరు ఆ పుట్టను ఆ పుట్టలో స్వామి వెలిసి ఉండడం వలన పుట్టలేకి మనం ఆ పుట్ట దగ్గరికి వెళ్ళి కూర్చొని స్వామిని నిఘాగా చూస్తే, అంటే నిష్ఠాగా చూస్తే గిన అక్కడ స్వామి ఆ పుట్టలో మనకు ఇష్టమైనటువంటి స్వామి కనిపిస్తుంది. నాకు కూడా దుర్గమ్మ వారు కనిపించారు ఆ పుట్టలో. నేను చాలా ధన్యుని అని భావిస్తాను. అలాగే ఆ పుట్టలో ప్రతి ఒక్కరికి ఏదో ఒక దేవుడు కనిపిస్తుంది. నేను చాలా చాలా ఇబ్బందుల్లో ఉండేవాడిని ఎప్పుడు ఆ స్వామిని దర్శించుకోకముందు. అక్కడ దర్శించుకున్న తర్వాత నాకు నా మనశ్శాంతి చాలా బాగుంది. ఇప్పుడు తర్వాత వచ్చేసి ముందురా నేను అక్కడ ఆ దేవాలయంలో ఈ పెంచల స్వాముల వారు కులాలకు మతాలకు అతీతంగా ఆ పెంచల నరసింహస్వామిని మన చేతులతో మన స్వహస్తాలతో స్వామివారిని అభిషేకం చేయొచ్చు. ఇంకొక చిన్న విషయం, ఎక్కడైనా కూడా చాలా మంది చెప్తా ఉంటారు కదా, వీళ్ళు హిందువులు ఒకళ్ళు పక్కన పెడతారు, వాళ్ళు అటు వాళ్ళు తక్కువ, అది ఇది అనేది చెప్తాంటారు కదా. ఇక్కడ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అమలవుతుంది వల్లెరవారిపల్లె గ్రామంలో. ఎందుకంటే గిన మీరు ఎవరైనా ఒకసారి వచ్చి గమనించండి, ఆ వల్లెరవారిపల్లె గ్రామం దగ్గరికి వచ్చి మన పెంచల నరసింహస్వామి దగ్గర కులము మతము ఎవరు లేరు. ఎవరైనా భారతీయుడు అయితే చాలు, ఆ స్వామిని వారు నమ్మిన వారైతే చాలు, వారి స్వహస్తాలతో గర్భగుడిలోని స్వామిని తాకి మనమే స్వయంగా పాలాభిషేకం చేయొచ్చు. పంచామృతాలతో మనకు స్వామివారు అభిషేకం చేయిస్తారు మన పెంచలయ్య స్వామి వారు. వెళ్ళేదానికి కూడా కానీ కొన్ని నియమ నిబంధనలు ఉండొచ్చు, వాటికి నేనేం కాదనడం లేదు. కానీ ఇక్కడ మాత్రము ఈయన కూడా ఒక శూద్ర జాతికి సంబంధించినటువంటి స్వాముల వారే. కానీ ఈయన ఎవరైనా ఒకటే, మేము హిందువులం అనే ఉద్దేశంతోనే స్వామివారు మనందరికీ స్వహస్తాలతో ప్రతి ఒక్కరు ఎవరైనా ఒకటే అక్కడ స్వామివారిని అభిషేకం చేయాలా. 5 రోజులు మాంసం ముట్టకూడదు, దానికి కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి. దాన్ని మనము అనుసరించి స్వామివారు చెప్పినట్టుగా చేసి మేమందరం ఎంతో శనివారం పూట ప్రతిరోజు 5 గంటలకు జరుగుతుంది. ప్రతి ఒక్కరు ఎవరైనా రావచ్చు దానికి. కానీ చేసిన తర్వాత ఈ వల్లెరవారిపల్లె గ్రామంలో ఉన్నటువంటి పెంచల నరసింహస్వామిని ప్రతి ఒక్కరు బద్వేల్ టౌనే కాకుండా ఆయనకు చాలా మంది భక్తులు ఉన్నారు. అందరూ వచ్చి ఒకసారైనా కానీ స్వామివారిని దర్శించుకొని ప్రతి శనివారం ఉదయం 5 గంటలకు అభిషేక కార్యక్రమం ఉంటుంది. ఎవరైనా చేయొచ్చు దాంట్లో, వాళ్ళు వీళ్ళు అని లేదు. భారతీయుడైన సనాతన ధర్మాన్ని నమ్మిన వారు ఎవరైనా ముస్లింస్ అందరూ వస్తారు అక్కడికి, స్వామివారిని అభిషేకిస్తారు. చాలా బాగుంది. మీరందరూ వచ్చి దర్శించుకొని అక్కడ స్వామివారి మీరు చూసి గమనించినట్లయితే పెంచలయ్య స్వామితో ఒక 5 సంవత్సరాల బాలుడు ఎంతో హుషారుగా ఇవాళ రోజున ఈ యొక్క పాదయాత్రలో కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. మరొక విషయం ఏంటంటే, ఒక భగవద్గీత శ్లోకాన్ని అలవోక కూడా
ओम श्री परब्रह्मणे नमः। श्रीमद् भगवद गीता अथ जय पतियोगः। अर्जुन उवाच एवं सततचाये तत्तां पर्युपासते सर्वत्र कं चञ्चस्वा पुत्रत्वमचलं दूरम्। మనము ఇక్కడ చూడొచ్చు ఇవాల్టి రోజున వల్లెరవారిపల్లె నుంచి ఆలయ ప్రధాన పురోహితులు పెంచిలయ్య స్వామి వెమ్మటి ఒక 5 ఏళ్ల బాలుడు భగవద్గీత శ్లోకాన్ని ఎంతో అద్భుతంగా వివరించి ఆ యొక్క పెంచిలయ్య స్వామి ఆశీర్వాదం మన్ననలు పొందినటువంటి ఏకైక బాలుడిని మనం చూడొచ్చు. ఎంతో క్లుప్తంగా ఎంతో నిష్టంగా ఈ యొక్క భగవద్గీత శ్లోకాన్ని చెప్పడం అనేది చేసిన వల్లెలవారిపల్లె శ్రీ స్వయంభూ లక్ష్మీనరసింహ స్వామి ప్రధాన అర్చకులు పెంచలయ్య స్వామి ఆధ్వర్యంలో వల్లెలవారిపల్లె నుంచి పెనుశీల లక్ష్మీనరసింహ స్వామి వరకు మహాపాదయాత్ర ఈరోజు ఉదయం బయలుదేరి పోవడం జరిగినది. ఈ యాత్రకు వచ్చిన ప్రతి అభిమానికి ప్రతి భక్తునికి ప్రముఖులకు అందరికీ ధన్యవాదములు. వల్లేరుపల్లె గ్రామంలో లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో పెంచలయ్య నరసింహస్వామి ప్రధాన అర్చకుడిగా ఉన్నారు. ఎప్పటి నుంచే అక్కడ సేవ చేసుకుంటూ ఉన్నారు. ప్రస్తుతానికి ఈ తూరి పెంచల నరసింహస్వామికి పాదయాత్రతో బయలుదేరాన్ని నిశ్చయించి మేము బద్వేలు నుంచి కానీ మేము ప్రొద్దుటూరు నుంచి కానీ వచ్చాము. ఆయనతోటి సహాయ సహకారాలతో ముందుకు నడుస్తున్నాము. ప్రస్తుతానికి 20 కిలోమీటర్ల దూరం నడిచాము. ప్రస్తుతానికి రేపటికి పెంచలయ్య నరసింహస్వామి దర్శనానికి వెళ్తాం. ఇక్కడ మనము చూడొచ్చు పాదయాత్ర ఇవాల్టి రోజున రాత్రి 9:30 గంటలకు చుంచులూరు మీదుగా ఈ యొక్క పాదయాత్ర వెళ్తుంది. భక్త జన సంద్రోహంతో దారి పొడుగున ఊరి ప్రజలు స్వామివారికి నీరాజనాలు పలకడం, స్వామివారి యొక్క ఆశీస్సులు పొందడం అనేది ఎంతో ఇక్కడ చూడొచ్చు. దారి పొడుగున పెంచలయ్య స్వామికి ఊరి ప్రజలు భక్తులు ఇవాల్టి రోజున ఈ యొక్క మహా పాదయాత్రకు బద్వేల్ పట్టణంలో ఉన్నటువంటి పద్మావతి మెడికల్ స్టోర్ ఓనర్ శ్రీ దర్శి సుబ్బరాజ గారు ఈ యొక్క పాదయాత్ర రాత్రి వేళల్లో దగ్గర ఉండి వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా వారికి చేతనైన కాడికి ఈ యొక్క గొప్ప సహాయం మనము ఇక్కడ గమనించవచ్చు. మన బద్వేల్ పట్టణ పద్మావతి మెడికల్ స్టోర్ ఓనర్ దర్శి సుబ్బరాజ గారు ఇవాల్టి రోజున ఈ యొక్క పాదయాత్రని జయప్రదం చేయడానికి ఉదయం నుంచి తన సొంత పనులు కూడా పక్కన పెట్టుకొని వీరికి చేతనైన కాడికి సహాయం అందిస్తున్నటువంటి